ఫ్రెండ్స్ ఈరోజు మా పాప కూచిపూడికి సంబంధించిన మేకప్ సామాన్ చూద్దాం. ఓకేనా? ఏమేమి ఉన్నాయి, ఎలా వాడాలా, ఏంది అనేది అన్నీ తెలుసుకుందాం. సరేనా? ఈరోజు అన్నీ తీసుకొచ్చుకున్నాము. కొన్ని ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఏమో తీసుకొచ్చుకున్నాము. చాలా తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా. తర్వాత అనేది ఇంకా బాగా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఇవన్నీ ఆ పాపకు సంబంధించిన మేకప్ సామాను. ఇవి ఎలా వాడాలి ఏంది అనేది నేను ఫస్ట్ సింపుల్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫేస్ కడుక్కున్న తర్వాత ఇది మేకప్ స్టిక్, ప్యాన్ స్టిక్, ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఏం అప్లై చేయద్దండి, ఫస్ట్ దీన్నే అప్లై చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ చూసారా? ఇలా ఉంది. అంటే ఇందులో నెంబర్స్ ఉంటాయండి, అంటే ఎవరి స్కిన్కి తగ్గట్టు అలా ఉంటాయి. మా పాప స్కిన్కి తగ్గట్టు ఏంటంటే నేను నెంబర్ 2 తీసుకున్నాను. చూడండి, నెంబర్ 2 ఇది. తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి ఫేస్ అనేది. తర్వాత ఏంటంటే అప్పుడు ప్యాన్ కేక్ ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత ప్యాన్ కేక్ ఆరిపోతుంది కదా, అది అయిపోయినాక ఇప్పుడు ప్యాన్ కేక్ది పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఇది కొంచెం అది ఆరిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇందులో మనకు స్పాంజ్లా ఉంటుంది. దీన్ని వాటర్లో డిప్ చేసి పిండేసి ఇది ఉంది కదండి, ఇది తీసుకొని ఫేస్ పైన అప్లై చేసేసుకోవాలి అంతే. దీని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇది పెట్టాం, తర్వాత నెక్స్ట్ ఇది పెట్టాం కదా. తర్వాత థర్డ్ ఏంటంటే ఇది పెట్టేసుకోవాలి పౌడర్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది ఒక రకము, ఇది ఏంటంటే కొంచెం మెరుపుగా కొంచెం షైనింగ్ అనేది, షైనింగ్ కోసం అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఉంది కదండి, ఇది నోస్ అనేది మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సన్నంగా కనిపించడానికి కొంచెం దానికోసమని ఇది. ఇందులో 3 షేడ్స్ ఉన్నాయి, చూడండి, 3 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇది జస్ట్ ఇట్లా మన కొంచెం చిప్స్ ఉంటాయి కదా పైన, దానికి కొంచెం లైట్గా పూసుకోవడానికి అంతే. ఇది ఏంటంటే పౌడర్లా ఉంటుంది, కొంచెం గాలి వస్తే కొట్టుకుపోతుందండి. ఇది చూసారా? పింక్ ఎంత బాగుంది కదా. ఇది అయిపోయిన తర్వాత ఐస్ ఉంటాయి కదండి, ఐస్కి ఇది పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఎలా ఉంటుంది చూడండి. ఇది ఐస్ పైన పెట్టుకోవడానికి బాగున్నాయి కదా, కలర్ అంటే మల్టీ కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకటే కలర్ కాకుండా మనం సారీస్ అంటే ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ పైనకి కలర్స్ మ్యాచింగ్ అవుతుంది, అన్ని కలర్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత హైబ్రోస్ దానికి ఇది తీసుకున్నాను చూడండి, హైబ్రోస్. దీంతో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. దీన్ని షేప్ చేసుకున్న తర్వాత కాటికతోటి అనేది హైబ్రోస్ అనేది దిద్దుకుంటే హైగా మంచిగా కనిపిస్తాయి. కళ్ళ కింద కానీ హైబ్రోస్ కానీ చాలా బాగుంటాయి. ఇందులో హైటెక్స్ తీసుకున్నామండి, కాటిక. ఇది అయిపోయిన తర్వాత మనకు మస్కరా, కంటి రెప్పలు ఉంటాయి కదా దానికి. మామూలుగా ఇది ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఏమి అది కాలేదు కాబట్టి ఇది తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అనేది మంచిగా తీసుకుంటామండి. ఇది కొంచెం బాగాలేదు అయినా పర్లేదు, ఇప్పుడు ఒక్కసారికి అని తీసుకున్నాం. నెక్స్ట్ అనేది లిప్స్టిక్ అనేది దీంతో మనం ఈ పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ తీసుకున్నాం. ఈ పెన్సిల్ తోటి ఏంటంటే షేప్ అనేది చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అనేది లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది రెడ్ కలర్ తీసుకున్నాం, రెడ్ కలర్ అయితే ఇలా మంచిగా కనిపిస్తుంది అని రెడ్ కలర్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఇది బొట్టి పిల్లలు, ఏంటంటే పొడుగు బొట్టు పిల్లల్ని పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి పొడుగు బొట్టు పిల్లలు తీసుకున్నాము. దానికి కిందికి వైట్ కలర్, కింద మనకు చుక్కలు పెట్టుకోవడానికి వైట్ కలర్ది తిలకం తీసుకున్నాము. ఇదేంటంటే పారాణి, ఇది పారాణి కాళ్ళకు మనం పెట్టుకోవడానికి పారాణి. తర్వాత ఈ బ్రషెస్, మనం మేకప్ వేసుకుంటాం కదా, మేకప్కి సంబంధించిన బ్రషెస్.
మిర్రర్ ఎందుకంటారో తెలుసు కదా, మిర్రర్ చూసుకోవడానికి, మా పాప చూసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మేకప్ సంబంధించిన సామాన్లన్నీ ఇవి మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే జడకు సంబంధించిన ఏందనే అవన్నీ ప్రతి ఒక్కటి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్.